వేదం కానిది నిర్వేదం అంటారు. అంచేత వేదానికి మరొక నామం శృతి. శృతి కానిది అపశృతి. ఎవరైతే శృతిబద్ధంగా శృతిని ఆధారం చేసుకుని ఒక సంగీత కచేరీ ఎన్నెన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పటికీ, వాయిద్యాలు ఉన్నప్పటికీ శృతి ఆధారంగా సాగుతుంది, అప్పుడే సంగీతం అవుతుంది. సమ్యక్ గీత సంగీత. లేకపోతే అపశృతి సంగీతం సాగుతుంది, అది వినడానికి వీలు కానిది. అలాగే శృతిబద్ధం కానిటువంటి జీవితం జీవించడానికి పనికిరానిదిగా అవుతుంది. అందుకు శృతి ఆధారంగా సాగేటటువంటి జీవితం, ఆ జీవితమే మానవ జీవితానికి లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందింపజేస్తుంది. లేనినాడు రెండు గట్టుల మధ్యన నడిచేటటువంటి నది గమ్యాన్ని చేరుతుంది. అలాగే మనకి ధర్మం, జ్ఞానం, ఈ రెండిటి మధ్యన సాగే మది మోక్షం అనేటటువంటి గమ్యాన్ని చేరుతుంది. దీన్ని చేర్చడానికి భారతీయ తత్వశాస్త్రాలు ఉపయోగపడతాయి. ఈ తత్వశాస్త్రాల్లో ఆదిగా కలిగింది శృతి. శృతి అంటే వేదం. తర్వాత స్మృతులు వచ్చినాయి, పురాణాలు వచ్చినాయి, ఇతిహాసాలు వచ్చినాయి, ఆగమాలు, తర్వాత దర్శనాలు. వీటిని ఆధారంగా సాగించే జీవన విధానమే వైదిక జీవనం. ఈ వైదిక జీవనాన్ని సాగించడమే సనాతన ధర్మం.